బ్రహ్మకుమారిస్ ఆధ్వర్యంలో ఈ నెల 6వ తేదీ నుండి 20వ తేదీ వరకు 10 కోట్ల వ్యసన విముక్తి ప్రతిజ్ఞల మహా ఉద్యమం నిర్వహించడం జరుగుతుందని బ్రహ్మకుమారి రజని పేర్కొన్నారు. కాకినాడ బ్రహ్మకుమారిస్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. భారతదేశాన్ని మత్తు పదార్థాలు, డ్రగ్స్కు దూరంగా ఉంచడానికి భారత ప్రభుత్వం చేపట్టిన ఒక గొప్ప జాతీయ ఉద్యమని పేర్కొన్నారు. బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో 15 రోజుల పాటు 10 కోట్ల ప్రతిజ్ఞలు, సంతకాలను చేపట్టడం జరుగుతుందన్నారు. దాది ప్రకాశం అని సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. మత్తు పదార్థాలు, డ్రగ్స్ వలన యువత నిర్వీర్యమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్యకరమైన జీవితం, సామరస్య కుటుంబం యువతను రక్షించి వారి ఉజ్వల భవిష్యత్తు కోసం, అభివృద్ధి చెందిన భారతదేశం కోసం ఈ మహా ఉద్యమ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. ప్రజలందరూ ఉద్యమంలో పాల్గొని కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, చుట్టుపక్కల వారికి డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించి వారి చేత ప్రతిజ్ఞ చేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారి మీరా తదితరులు పాల్గొన్నారు. ఓం శాంతి. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల స్పందన వారి సహకారము, ప్రభుత్వం వారి ఆధ్వర్యంలో ఇప్పుడు మన సమాజంలో ఈ డ్రగ్స్, మత్తు పదార్థాలు అనేవి చాలా తెలియకుండా జీవితాలని నాశనం చేసే విధంగా చాప కింద నీరులాగా పాకిపోతూ ఉన్నాయి. ఇప్పుడు మనము మేల్కోకపోతే ఒకనాడు మన సమాజ మాతల్ని, తల్లిదండ్రుల్ని అందరినీ కూడా జాగృతం చేయాలనే ఉద్దేశంతో ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఒక ఉద్యమంలాగా ఈ 15 రోజులు 10 కోట్ల సంతకాలు, 10 కోట్ల ప్రతిజ్ఞలు చేయించాలని మా అభిప్రాయము. 10 కోట్ల ప్రతిజ్ఞ అయితే ఈ ప్రతిజ్ఞ ద్వారా ఒక సంకల్పము జాగృతం అవుతుంది. నేను నా కుటుంబాన్ని, నేను నా సమాజాన్ని, నా రాష్ట్రాన్ని, నా దేశాన్ని ఈ మత్తు పదార్థాల నుండి రక్షించుకోవాలని ఒక జాగరూకత, ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసము ఈ ప్రతిజ్ఞలు చేయించడం జరుగుతుంది. మా విశ్వవిద్యాలయం తరఫున ఈ విధంగా 10 కోట్ల ప్రతిజ్ఞ